ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. భుజంగరావు తిరుపతన్నను రెండో రోజు కస్టడీలో విచారణ చేస్తున్నారు పోలీసులు. నిన్న చెంచల్గూడ జైల్లో నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. నిన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి విచారించారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు అక్రమ వసూళ్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలు, రియాల్టర్స్, జ్యువెలరీ, హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఈరోజు సెకండ్ డే ఆఫ్ కస్టడీ ఇన్వెస్టిగేషన్ భాగంగా బంజారాహిల్స్ పిఎస్లో విచారణ చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరిని కూడా గతంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. సో నిన్నటి నుంచి 5 రోజుల పాటు వీళ్ళని కస్టడీ విచారణ చేసుకోవాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిన్న మార్నింగ్ చెంచల్గూడ జైలుకి వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి అటు ఉస్మానియా హాస్పిటల్లో వీళ్ళిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకొచ్చి నిన్నటి నుంచి విచారణ చేస్తున్నారు. సో నిన్న మార్నింగ్ వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత నిన్న ఇక్కడనే ఉన్న రాధాకిషన్ రావు, మాజీ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీని, వాళ్ళ ఇద్దరిని కూడా ఇటు రాధాకిషన్ రావు తోటి కలిపి ముగ్గురిని ఒకేసారి విచారణ చేశారు. యాక్చువల్గా మొదటగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసిన సర్వర్స్, ఇటు హైదరాబాద్లో ఉన్న బేగంపేటలో ఏర్పాటు చేసిన సర్వర్తో పాటు అటు వరంగల్లోని పర్వతగిరి, నెక్స్ట్ సిరిసిల్లాలో ఈ 3 సర్వర్ రూమ్లకు సంబంధించిన సమాచారం అయితే వీళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నారు. సో దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి భుజంగరావు, తిరుపతన్న వీళ్ళిద్దరి కస్టడీ విచారణలో వీళ్ళ స్టేట్మెంట్ అనేది, అలాగే వీళ్ళు ఇచ్చే వాంగ్మూలం అనేది ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే మొదటగా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ తర్వాత భుజంగరావు అలాగే తిరుపతన్నను అరెస్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత రాధాకిషన్ రావు పాత్ర కూడా ఎస్టాబ్లిష్ కావడంతో అతనికి కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ అనంతరం అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేశారు. సో ఒకరిని విచారించిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే యాంగిల్లో విచారణ చేస్తున్న కొద్దీ ఇంకా చాలామంది ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తిరుపతన్న, భుజంగరావు వీళ్ళిద్దరిని కూడా విచారిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు, అలాగే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే యాంగిల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇక మరోవారి ఇటు ప్రణీత్ రావు అండ్ టీం, అలాగే ఇటు ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు వీళ్ళిద్దరికీ అంటే భుజంగరావు, తిరుపతన్నకు ఉన్న సంబంధాలు ఏంటి, ప్రభాకర్ రావు వీళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేకపోతే ఇంకెవరైనా చెప్పారా ఏంటి అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇక ఇదే కాకుండా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ మాట్లాడుకున్న సంభాషణలన్నీ, అలాగే వీళ్ళు ట్రేస్ చేసిన లొకేషన్స్ అన్నీ ఎవరెవరికి పంపించారు, కేవలం ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకే పంపించారా లేకపోతే పొలిటికల్ లీడర్స్కి ఏమైనా పంపించారా, అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ వివిధ మంత్రులకు కానీ ఇతర ప్రభుత్వ పెద్దలకు కానీ పంపించారా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి వీళ్ళని క్వశ్చనింగ్ చేయనున్నారు. ఇక మరోవైపు వీళ్ళ కోర్టు కస్టడీ ఇచ్చినప్పుడే చెప్పింది వీళ్ళని కేవలం మార్నింగ్ 8 to నైట్ 8 వరకు మాత్రమే విచారించాలి, నైట్ టైంలో విచారించకూడదు, అలాగే ఎలాంటి 3rd డిగ్రీ కూడా ప్రయోగించకూడదు. మరోవైపు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వీళ్ళ లాయర్ల సమక్షంలో కూడా వీళ్ళని విచారించాలంటూ కూడా ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి నిన్నంతా కూడా ఇటు అడ్వకేట్ లక్ష్మణ్ సమక్షంలో వీళ్ళిద్దరిని కూడా విచారించారు. సో ఈ రోజు కూడా వీళ్ళని ఇద్దరిని విడివిడిగా విచారిస్తామని పోలీసులు చెప్తున్నారు. వన్స్ వీళ్ళకి ఏదైనా ఇబ్బందిగా గురైతే మాత్రం తప్పకుండా అడ్వకేట్ ఆధ్వర్యంలోనే విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ మొత్తంగా ఇటు ప్రణీత్ రావు టీం అలాగే రాధాకిషన్ రావు టీం ఎవరెవరు ఉన్నారు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు రాధాకిషన్ రావు డీసీపీ టాస్క్ ఫోర్స్గా ఉన్నాడు. అతను ఉన్న టైంలో కేవలం పొలిటికల్ లీడర్స్ కాకుండా ఇటు కొంతమంది జ్యువెలరీ వ్యాపారులు, కొంతమంది రియల్టర్స్, కొంతమంది హవాలా వ్యాపారస్తుల ఫోన్ నంబర్స్ ఇటు ప్రణీత్ రావుకి ఇచ్చేసి వాళ్ళందరినీ ట్యాపింగ్ చేయించి వాళ్ళ లొకేషన్స్ ట్రేస్ చేయించి వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఆయా వ్యాపారస్తులకు డైరెక్ట్గా మీరు ఇలా చేస్తున్నారు, ఇట్లా అక్రమంగా చేస్తున్నారు, మిమ్మల్ని కేసు పెడతాను, మిమ్మల్ని బొక్కలో వేస్తానంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశాడని కూడా డీసీపీ రాధాకిషన్ రావు పైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. సో అలాగే దీంతో పాటు ప్రణీత్ రావు టీంను అలాగే రాధాకిషన్ రావు టీంను కూడా ప్రస్తుతానికి విచారణ వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. అయితే వాళ్ళని
కానీ ముఖ్యంగా అడిగేది ఏంటంటే మీ బాస్లు అప్పట్లో మీకు డీసీపీ టాస్క్ ఫోర్స్గా ఉన్న రాధాకిషన్ రావు మీతోటి ఎలాంటి పనులు చేయించేవాడు, కేవలం ఏదైనా కేసుకు సంబంధించి పనులేనా లేకపోతే అక్రమంగా ఎలాంటి పనులు చేయించేవాడు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక దీంతో పాటు నిన్న రాధాకిషన్ రావును విచారణ చేసిన తర్వాత పోలీసులు చెప్పేది ఏంటంటే ఇతను కేవలం ఫోన్ ట్యాపింగ్లోనే కాకుండా అప్పట్లో ఇటు గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి అప్పట్లో అధికార పార్టీకి డబ్బులు హైదరాబాద్ నుంచి వివిధ నియోజకవర్గాలకు పంపాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సెంట్రల్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, ఆ డబ్బులను పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసుల వెహికల్స్లోనే వివిధ నియోజకవర్గాలకు వివిధ జిల్లాలకు హైదరాబాద్ నుంచి డబ్బు పంపించినట్టు కూడా ఇటు రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో యాక్సెప్ట్ చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సో ఆ టైంలో ఏ నేతలకు సంబంధించిన డబ్బును ఇటు హైదరాబాద్ నుంచి నియోజకవర్గాలకు తరలించారు, ఎట్లాంటి వెహికల్స్లో తరలించారు, సో ఆ తరలించే క్రమంలో ఏ ఆఫీసర్లను వాడుకున్నారు, చెక్ పోస్టుల దగ్గర వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లను ఏమైనా వాడుకున్నారా అనే యాంగిల్లో అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ కేసులో ఇప్పటివరకు 4 ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. సో వీరిలో ఆల్రెడీ ఇటు ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు, అతని కస్టడీ అయిపోయింది. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్గా ఇతర ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. అలాగే దీంతో పాటు ప్రస్తుతానికి నెక్స్ట్ తర్వాత అరెస్ట్ అయిన భుజంగరావు అలాగే తిరుపతి అన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలు వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. సో నిన్నటి నుంచి ఆ కస్టడీ విచారణ 5 రోజుల పాటు చేయనున్నారు. ఏప్రిల్ 2 వరకు వీళ్ళ కస్టడీ విచారణ కూడా అయిపోతుంది. ఇక మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నటువంటి అటు మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావును నిన్న అరెస్ట్ చేశారు. సో ఈరోజు 2nd సాటర్డే 4th సాటర్డే రేపు సండే కాబట్టి కోర్టు ఉండదు కాబట్టి మళ్ళీ మండే రోజు అతన్ని కస్టడీకి కావాలంటూ 7 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ మేము నాంపల్లి కోర్టులో పిటిషన్ వేస్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేవలం ఫోన్ ట్యాపింగ్ అనుకుంటే ఆ తర్వాత అప్పట్లో అధికార పార్టీ నేతలకు వీళ్ళు చేసిన సహకారం, అక్రమంగా వీళ్ళు తరలించిన డబ్బుకు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటికి వస్తున్నట్లు తెలుస్తుంది జ్యోతి.